అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలలో సేంద్రియ కర్బనం పెంపుకు చేపట్టాల్సిన చర్యలు, వెదురు సాగులో మెలకువలు, వేసవి నువ్వు పైరులో ఎరువులు నీటి యాజమాన్యం. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో అందివచ్చే నూనె గింజల పంట నువ్వు. ఖరీఫ్లో వేసిన ప్రతి పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత రెండవ పంటగా ప్రాంతాన్ని బట్టి డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నువ్వును విత్తుకుంటూ ఉంటారు. అలా విత్తిన పైరు ప్రస్తుతం పెరుగుదల, పూత, కాత దశల్లో ఉంది. ఈ దశలో పోషక యాజమాన్యం సక్రమంగా చేపట్టాలి. అలాగే నీటి యాజమాన్యం కూడా కీలకమే. పెరుగుతున్న ఎండలకు ఈ పంట బెట్టకు గురయ్యే ఆస్కారం లేకపోలేదు. సున్నిత దశల్లో పంట బెట్టకు గురైతే దిగుబడిపై ప్రభావం పడుతుంది. వేసవి నువ్వు పైరులో మంచి దిగుబడులు పొందాలంటే ఎరువులు, నీటి యాజమాన్యం ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. ఈ రబీ వేసవి కాలాల్లో నువ్వు పంటను రైతులు పండిస్తుంటారు. మరి ఈ నువ్వు పంటలో ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 4 టన్నుల పశువు ఎరువును చివరి దుక్కులో పొలంలో కలపాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్తే ముందు ఎకరాకి 8 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 8 కిలోల భాస్వరాన్ని ఇచ్చేటటువంటి ఎరువు, మరో 8 కేజీల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని పొలంలో కలుపుకోవాలి. తర్వాత విత్తుకోవాలి. ఈ భాస్వరం ఎరువు వాడేటప్పుడు సాధారణంగా డిఏపికి రైతులు చూస్ చేస్తారు. అయితే డిఏపి కంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడటం వల్ల ఇది నూనె గింజల పంట కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటుగా మనకి కాల్షియము, అలాగే గంధకం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ గంధకం ఉండడం వల్ల ఏమిటంటే గింజ గట్టిపడడమే కాకుండా నూనె శాతం పెరిగి బరువు తూగటం, నూనె దిగుబడి కూడా ఎక్కువ అవడం వల్ల ఈ సల్ఫర్ చాలా అవసరం. కాబట్టి మనం ఈ భాస్వరం ఎరువుల్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మాత్రమే చూస్ చేసుకుంటే మంచిది. పైరు నెల రోజులప్పుడు కలుపు తీసిన తర్వాత పైపాటుగా 8 కిలోల నత్రజని ఎరువును వేయాల్సి ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యానికి వచ్చినట్టయితే సరైన తేమ నేలలో ఉండేటప్పుడు విత్తినట్టయితే మొక్కలు బాగా పుడతాయి. ఏదైనా పొడి నేలలో విత్తేటప్పుడు మాత్రం విత్తిన వెంటనే ఒక తడి అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ నువ్వు పంటకి చాలా సున్నిత దశలు నీటి కోసం అయినటువంటి ఈ పూత దశలోని, కాయ పెరిగే దశలోని, గింజ కట్టే దశలోని ఈ నీరు ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఈ 3 దశల్లో పల్చటి నీటి తడిగా ఇచ్చినట్టయితే ఆ నేల స్వభావాన్ని బట్టి మనకి ఈ పంట బాగా పెరిగి అధిక దిగుబడులు నువ్వు పంటలో తక్కువ సమయంలో సాధించడం, ఎక్కువ ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి ప్రధాన వనరు భూమి.
భూమి ఎంత ఆరోగ్యంగా ఉంటే పంట ఉత్పత్తుల నాణ్యత అంత బాగుంటుంది. అయితే రైతులు మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఎరువులు, మందులతో నేల జవజీవాలు కోల్పోయి ఆశించిన ఉత్పాదకతను అందించలేకపోతోంది. క్రమంగా చౌడుబారుతోంది. మొక్కల పెరుగుదలకు పోషకాలతో పాటు సేంద్రియ కర్బనం ఎంతో అవసరం. సేంద్రియ కర్బనం తగ్గితే మొక్కల పెరుగుదల, దిగుబడి కుంటుపడుతుంది. అయితే ఇతర పోషకాలలాగా ఈ కర్బనాన్ని కృత్రిమ పోషకాల ద్వారా అందించలేం. సహజ పద్ధతులతో మాత్రమే సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకునే వీలుంటుంది. మరి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమణయ్య నుంచి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో రైతులు విచక్షణారహితంగా రసాయనికులు వాడి సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల నేల ఆరోగ్య స్థితి అనేది దెబ్బతింటుంది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, భూసార పరీక్షలు చేయించినప్పుడు నేలలో సేంద్రియ కర్బనం అనేది 1% కంటే ఎక్కువ ఉండాలి. అంటే 100 గ్రాముల మట్టి తీసుకున్నప్పుడు దానిలో 1 గ్రాము కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నేల కొంతవరకు మనకు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పవచ్చు. సో నేల ఆరోగ్యము సన్నగిలినప్పుడు దిగుబడుల మీద కానీ, తర్వాత భూమి యొక్క ఉత్పాద శక్తి మీద కానీ, తర్వాత నేల భౌతిక లక్షణాలటువంటి నీళ్లు పీల్చుకునే శక్తి కానీ, నీటిని నిలుపుకునే శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా రోజుకు నేలంతా కూడా బండబారినట్టు తయారవుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే, లోకల్గా దొరికిన పశువుల ఎరువు కావచ్చు, వానపాముల ఎరువు కావచ్చు, తర్వాత పచ్చిరొట్టె ఎరువులు కావచ్చు, తర్వాత గొర్రెల ఎరువు కావచ్చు, లేదంటే నూనె గింజ పిండిలు కావచ్చు, ఏదైనా సరే సేంద్రియ ఎరువుల్ని మనం భూమికి అనేది చేర్చినట్లయితే నేలలో హ్యూమస్ అనేది చేరుతుంది. ముఖ్యంగా చాలామంది రైతులు పంట వ్యర్థాలని పొలం మీద కాల్చేస్తుంటారు. వ్యర్థ పదార్థాలని కాల్చినందువల్ల భూమి వేడెక్కడమే కాకుండా ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా వృధా అవుతున్నాయి అన్నమాట. సో ఈ వ్యర్థ పదార్థాలు ఎప్పుడైతే మనం భూమిలో దున్నినట్లయితే రోటావేటర్ ద్వారా కానివ్వండి, మల్చర్స్ కానివ్వండి, ఇటువంటి మనకు సాధనాలు, పనిముట్లు ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని భూమిలో కలయి దున్నినట్లయితే సేంద్రియ కర్బనం అని పెరిగి నేల ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ముఖ్యంగా మనం సేంద్రియ ఎరువులు రైతు స్థాయిలో తయారు చేసుకునే దానికి పంట వ్యర్థాలను కాల్చకుండా వానపాముల ఎరువు అనేది ఇటీవల కాలంలో ప్రాచుర్యం సంతరించుకున్నది. ఎంత వాడాలి అంటే వానపాముల ఎరువుని 1 ఎకరానికి వర్షాధార భూములకైతే 500 కేజీలు మొదలుకొని నీటిపారుదల కింద 1 టన్ను అంటే 1000 కిలోల వరకు కూడా వాడుకున్నట్లయితే నేల యొక్క ఉత్పాద శక్తి అనేది పెరుగుతుంది. అలాగే పచ్చిరొట్టె ఎరువులను కూడా రైతులు ముఖ్యంగా వరి లాంటి పైర్లకైతే మనకు ఈ జూన్లో తొలకరి వర్షాల్లో ఇప్పుడు జీలు విత్తనాలు చల్లుకొని ఒక 40 రోజులు పెంచిన తర్వాత పూత టైంలో వాటిని దమ్ము చేసినట్లయితే, ఆ దమ్ము చేసిన తర్వాత 15 రోజులు మగ్గిన తర్వాత దాన్ని మళ్ళా మనము రసాయనిక ఎరువులు తగు మోతాదులో వాడుకొని పైరు నాటుకున్నట్లయితే దిగుబడి పెరుగుతుంది. ఎక్కడైతే పచ్చిరొట్టె ఎరువులను జిల్లాలో వాడుతున్నారో భూసార పరీక్షల ఫలితాలు తెలియదు ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పచ్చిరొట్టె ఎరువులను వాడినందువల్ల భూమిలో కర్బన శాతము 1 నుంచి 1.82% వరకు కూడా పెరిగినట్లు భూసార పరీక్షల ఫలితాలు తెలియంది. సో దీన్ని బట్టి ఈ సేంద్రియ ఎరువుల వలన నేల ఆరోగ్యము మెరుగుపడుతుందని మనము నిర్ధారించుకోవచ్చు. సో ఎక్కడైతే మనము ఈ పచ్చిరొట్టె ఎరువులను కానీ ఇవన్నీ వాడినప్పుడు వేసే నత్రజని ఎరువుల్లో 25% తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంది. సో తద్వారా నత్రజని ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. పచ్చ బంగారంగా, గ్రీన్ గోల్డ్గా వెదురుకు పేరు. వెదురు వల్ల 1000 లాభాలున్నాయి. అందుకే వెదురుకు ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరుగుతోంది.
వెదురు కర్రలను వ్యవసాయంలో పందిళ్లకు, ఊతం కర్రలకు, చలువ పందిళ్ల నిర్మాణానికి వాడుతూ ఉంటారు. అలానే అగరబత్తి పరిశ్రమలకు, బుట్టలు అల్లేందుకు, బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇలా రకరకాల పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నారు. వాణిజ్య సాగు కోసం వన వ్యవసాయం మోడల్లో అంతర పంటలు వేసుకుని కూడా ప్రతి ఏటా ఆదాయం పొందవచ్చు. వెదురు వల్ల ఉపయోగాలు, వాణిజ్య సాగుకు అనువైన రకాలు, వెదురు సాగు విశేషాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య నుంచి ఈరోజు తెలుసుకుందాం. మన భారత ఫారెస్ట్ ఏరియాలో 35% వరకు వెదురు ఉంది. ఇందులో ఎక్కువగా ఉన్న రకాలు డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్, ఇది 40% వరకు ఉంది. తరువాత బాంబూజా అనే రకము 12% నుంచి 13% వరకు ఉంది. ఇంకా మిగతా రకాలు బాంబూజా స్టాక్సీ, బాంబూజా తుల్డా, ఇతర రకాలు కూడా మన అడవుల్లో ఉన్నాయి. భారతదేశంలో 148 రకాలు ఉన్నాయి బాంబూ వెరైటీస్. కానీ ఇందులో కమర్షియల్గా యూజ్ చేసేవి ఓన్లీ 10 రకాలు మాత్రమే. దాంట్లో ముఖ్యంగా మనము బాంబూజా బాల్కోవా వెరైటీ, దీన్ని బీమా బాంబూ అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా టిష్యూ కల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలామంది రైతులు బీమా బ్యాంబూని గ్రో చేస్తున్నారు హొసూర్ నుంచి తెచ్చుకొని, కర్ణాటక నుంచి. తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నది బాంబూజా తుల్డా. ఈ రకాన్ని అగరబత్తి మేకింగ్గా ముఖ్యంగా యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నోడల్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా అదర్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉన్న బ్యాంబూ ఏమో బాంబూజా స్టాక్సీ, బాంబూజా హెమిలిటోనీ, బాంబూజా న్యూటన్స్ కూడా. ఈ రకాలు మనకి పోల్స్ మేకింగ్, కన్స్ట్రక్షన్, ఫర్నిచర్ వీటికి యూస్ చేస్తున్నారు. వెదురు ముఖ్యంగా మనం వాతావరణం చూసినట్లయితే ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో, గాలిలో ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎలాంటి నేలల్లో అయినా వెదురు వస్తుంది. కానీ నీరు ఇంకే స్వభావం ఉన్న నేలలు, నల్ల నేలల్లో కూడా నీరు ఇంకే స్వభావం ఉన్నట్లయితే వెదురు అనేది సాగు చేసుకోవచ్చు. బంజరు భూముల్లో అయినా సరే మనం వెదురుని సాగు చేసుకోవచ్చు. కానీ బాగా చౌడున్న నేలల్లో మాత్రం వెదురు రాదు. స్లోప్ ఎక్కువగా ఉండి నేల కోతకు గురయ్యే నేలల్లో కూడా వెదురుని అక్రాస్ ద స్లోప్ మనం వేసినట్లయితే మనం నేల కోతను కూడా అరికట్టవచ్చు. తర్వాత నేల తయారీలో చూసుకున్నట్లయితే మనం బాగా 2-3 సార్లు నేలని బాగా దున్నుకోవాలి. వెదురు సాగులో మనము ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనేది రకాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మనము కన్స్ట్రక్షన్, ఫర్నిచర్కి యూజ్ చేసే రకాలైతే మాత్రం 5 మీటర్ల దూరంలో పెట్టుకోవాలి, రోకి మరియు మొక్కకి. అదే మనకి బయోమాస్ కొరకు మనము సాగు చేసినట్లయితే 3 మీటర్ల దూరంలో కూడా పెట్టుకోవచ్చు. 3x3 మీటర్ల దూరంలో మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం గుంతలు తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ని బట్టి గుంతలు మనం ఒక 45 సెంటీమీటర్లు వెడల్పు, లోతు గుంతలు తీసినాక 2 కిలోల ఫామ్ యార్డ్ మెన్యూరు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అట్లాగే మనము చెదల ప్రాబ్లం అవి రాకుండా ఫాలిడాల్ డస్ట్ అనేది కూడా 10% చల్లుకోవాలి గుంతల్లో. మనం జూన్ జూలై మాసంలో మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి. 6 నుంచి 7 నెలలు ఉన్న మొక్కల్ని తీసుకొని వచ్చి మనం నాటుకోవచ్చు. నాటుకున్నాక మనము ఫస్ట్ 3 నెలలు మాత్రం నీరు అనేది తప్పకుండా ఇవ్వాలి. అవి తర్వాత మనం డ్రిప్ ద్వారా కూడా నీటిని పెట్టొచ్చు. ఈ వెదురులో ఇది గడ్డి జాతికి చెందింది కాబట్టి ఎక్కువగా నీరు, పోషకాలని ఎక్కువగా తీసుకుంటుంది. సో మనం నీరు ఎక్కువగా ఇచ్చినట్లయితే మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం వారానికి 2 తడులు ఇచ్చినట్లయితే బాగా గ్రోత్ ఉంటుంది. వర్షాకాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించే శక్తి ఉండడం వల్ల ఎక్కువగా లీఫ్ అనేది ఫాల్ అవుతుంది. ఈ లీఫ్ వల్ల మనకి వీడ్ అనేది కూడా ఎక్కువగా రాదు. అప్పుడప్పుడు మనం ఇంటర్ కల్టివేషన్ విత్ రోటవేటర్తో ఆకుల్ని మనము రోటవేటర్తో భూమిలోకి కలియదున్నినట్లయితే భూమికి బలంతో పాటు మన వెదురుకి న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తుంది. సో దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులభం. తర్వాత దీంట్లో ఎక్కువగా రోగాలు అంటే మనకి ఆకు తొలుచు పురుగు కానీ లేకపోతే లీఫ్ ఫోల్డర్ కానీ చూస్తాము. వీటికి మనము నీమ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి మనము బయో పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయొచ్చు కంట్రోల్ మెజర్స్కి. ఎక్కువగా మనకి రోగాలు కానీ ఏమీ ఎక్కువగా రావు. ఇంకొకటి ఏంటంటే చెదల ప్రాబ్లం ఎక్కడైనా ఉన్నట్లయితే మనం ఫాలిడాల్ డస్ట్ కానీ క్లోరిపైరిఫాస్ కానీ యూజ్ చేయొచ్చు. హార్వెస్టింగ్ చూసినట్లయితే వెదురు అనేది మనకి 5 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తుంది. అదే మనం బయోమాస్ కొరకు అయితే త్వరగా హార్వెస్టింగ్ చేయొచ్చు. ఏ సమయంలో హార్వెస్ట్ చేయాలి,
ఎండాకాలంలో ఎక్కువగా ఈ వెదురు పిండి పదార్థాన్ని దాచుకుంటుందన్నమాట. వర్షాకాలంలో పెరుగుదల కోసం ఎండాకాలంలో ఎక్కువ స్టార్చ్ కంటెంట్ని అంటే పిండి పదార్థాన్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎండాకాలంలో దీన్ని హార్వెస్ట్ చేయకూడదు. అలా చేసినట్లయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల చెదల బారిన పడుతుంది. ఇంకొకటి వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువగా నీరు ఉండడం వల్ల వెదురులో ఎక్కువగా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం హార్వెస్ట్ చేసినాక డ్రై అయినప్పుడు వెదురు అనేది చిట్లిపోతుంది అనమాట. సో రైనీ సీజన్ కూడా అనుకూల సమయం అనేది కాదు. రైనీ సీజన్ తర్వాత ఉండే వింటర్ సీజన్లో ఏంటంటే ఇది నిద్రావస్థ సమయము. ఈ సమయంలో ఇది కరెక్ట్ టైము, స్టార్చ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. హార్వెస్టింగ్కి అనుకూల సమయం అనేది రైనీ సీజన్ అయిపోయాక వింటర్ సీజన్లో మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. వెదురులో మనము రకాన్ని బట్టి మనం డిస్టెన్స్ పెట్టుకోవాలనుకున్నాము. బయోమాస్కి అయితే మనం దగ్గరగా పెట్టుకోవచ్చు. అదే పోల్స్ కన్స్ట్రక్షన్ దానికోసం అయితే మనము 5 మీటర్ల బై 4 మీటర్లు 5 బై 5 మీటర్లు 4 మీటర్ల బై 4 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఎకరానికి 160 నుంచి 250 దుంపలు ఉంటాయి. ఈ దుంపల్లోంచి మనం ప్రతి సంవత్సరము 10 గడల చొప్పున హార్వెస్టింగ్ చేయొచ్చు. ఎకరానికి మనకి 1600 నుంచి 1920 గెడలు మనం హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మనకి 16 నుంచి 19 టన్నుల ఈల్డ్ వస్తుంది. సో టన్నుకి మనం 3000 నుంచి 5000 వేసుకున్నా సరే ఎకరానికి 50,000 నుంచి 80,000 ఆదాయం వస్తుంది. అదే బయోమాస్ కొరకైతేనేమో టోటల్గా హార్వెస్ట్ చేస్తాము. దానికి కూడా మనకి హెక్టార్కి 40 నుంచి 50 టన్నుల వరకు కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వెదురు అనేది హార్వెస్టింగ్ అయిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ ట్రీట్మెంట్ చేసినట్లయితే దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. వెదురుకి బయోమాస్ కోసం ఎక్కువగా డిమాండ్ ఉంది. మన భారతదేశంలో ఎన్టీపీసీ వాళ్ళు ఒక 10% కోల్కి బదులుగా ఈ బయోమాస్ పెల్లెట్స్ని యూజ్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ డిమాండ్ ప్రకారం 6 మిలియన్ టన్నులు ఒక సంవత్సరానికి వాళ్ళకి అవసరం ఉంది. సో మనం ఈ వెదురు ఫాస్ట్ గ్రోయింగ్ అన్నందువలన మనం పెంచుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ఇది బయోమాస్ కోసం యూజ్ అవుతుంది. ఈ బయోమాస్ కొరకు మనము గ్రో చేసినట్లయితే ప్రతి సంవత్సరము మనము దీన్ని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత. ఈ బయోమాస్లో మనకి హార్వెస్టింగ్ అయిపోయాక ఆకుల దగ్గర నుంచి అన్నిటినీ మనము పౌడర్గా చేసి పెల్లెట్స్గా తయారు చేస్తారు. ఆ పెల్లెట్స్ని మనము ఈ కోల్ ఇండస్ట్రీస్ కానీ కుకింగ్కి కానీ అంటే మనకి హోటల్స్కి కానీ వాటికి సప్లై చేయొచ్చు. సో వెదురులో మనకి బాగా ఉపయోగపడేది ఈ బయోమాస్ ప్రొడక్షన్ అనేది. సో ఎవరైనా కొత్తగా ఎంటర్ప్రినర్షిప్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా. మీరు బయోమాస్ పెల్లెట్ మేకింగ్ పెట్టుకున్నట్లయితే తక్కువ ఖర్చులోనే మనము బయోమాస్ పెల్లెటింగ్ చేసేసి మనం సప్లై చేయొచ్చు. 2007 నుంచి మన తెలంగాణ ప్రభుత్వం కూడా నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా వెదురుని ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు కూడా ఇచ్చింది వెదురు పెంచుకోవడానికి. వెదురు మనకి నర్సరీ కోసం అయితే మనం నాగ్పూర్లో మహారాష్ట్ర బ్యాంబూ బోర్డు కూడా ఉంది. సో మనం అక్కడి నుంచి వెదురు మొక్కలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు 20 నుంచి 25 రూపాయలకే మనకి మొక్కల్ని సప్లై చేస్తున్నారు. వెదురు అనేది 35 నుంచి 45 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది. ఒక్కసారి పుష్పించిందంటే చనిపోతుంది. సో దీని విత్తనాలు కూడా మనకి వరి విత్తనాల్లాగే ఉంటాయి. ఈ విత్తనాలు వెరైటీని బట్టి చిన్నవి పెద్దవిగా ఉంటాయి. 32,000 విత్తనాలు ఉంటాయి 1 కేజీలో. ఈ విత్తనాలు మనకి కూడా మనం ప్రాపగేషన్లో యూజ్ చేయొచ్చు. విత్తనాలు ప్రాపగేషన్కి యూజ్ చేసినట్లయితే మనము ఫస్ట్ విత్తనాల్ని నర్సరీలో పోసుకోవాలి. ఎలాగైతే మనం వరిని పోసుకుంటామో అట్లానే డిసెంబర్ మాసంలో మనము బెడ్లలో పోసేసుకొని ఆ తర్వాత 1.5 నెల తర్వాత ఫిబ్రవరిలో ఈ మొక్కలని పాలిథిన్ బ్యాగ్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 5-6 నెలలు పెంచిన తర్వాత ఆ నర్సరీని మనం రైతులకు అందజేయచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి టిష్యూ కల్చరు. ఇంకొకటి ఏంటంటే మనము ఈ కనుపులు ఉంటాయి కదా, ఈ గడల కనుపులు 2 కనుపులు 1 కనుపుతో కూడా దీన్ని ప్రాపగేట్ చేయొచ్చు. సో ఈ 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఈ గెడల నుంచి 2 కనుపులు ఉన్న గెడని మనం కత్తిరించుకొని ఈ 2 కనుపుల్ని ఈ బ్రాంచెస్ని కట్ చేసేసి ఈ 2 కనుపుల్ని మనము
పాలీ బ్యాగ్లో ఒక కనుపు పైకి ఒక కనుపు కిందకి పెట్టేసి పెట్టినట్లయితే ఈ కనుపు నుంచి మనకి ఒక కలుపు నుంచి వేర్లు ఇంకో కనుపు నుంచి ఆకులు వచ్చేస్తాయి. సో ఈ విధంగా కూడా మనం ప్రాపగేట్ చేసేసుకోవచ్చు, వెజిటేటివ్ ప్రాపగేషన్. వెదురుని మనం అగ్రోఫారెస్ట్రీ మోడల్లో పెట్టుకున్నట్లయితే వరుసకి 7 నుంచి 8 మీటర్లు, మొక్కకి 2 నుంచి 3 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఈ వరుసల మధ్యలో మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాప్స్గా మనము పప్పు దినుసులు, మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా గ్రో చేసుకోవచ్చు. అదే పాడి పశువులు ఉన్న రైతులైతే మనం గడ్డి కూడా పెంచుకోవచ్చు. ఇలా దూరంగా వెదురు పెట్టుకున్నట్లయితే మనం ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు మనము ఇంటర్ క్రాపింగ్ అనేది వేసుకోవచ్చు. వెదురు అనేది అన్ని మొక్కల్లోకి ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. అంటే మనకి 40 నిమిషాలకి 1 ఇంచు పెరుగుతుంది మొక్క. ఒక 24 గంటల్లో 47 ఇంచులు కూడా వెదురు మొక్క పెరుగుతుంది. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కింది. ఫాస్ట్ గ్రోయింగ్ అనే నేచర్ వల్ల గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. సో ఒక్క వెదురు మొక్క 400 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని స్థిరీకరిస్తుంది ఒక సంవత్సరంలో. 300 కిలోల ఆక్సిజన్ని ఒక సంవత్సరానికి ఇస్తుంది. ఈ 300 కిలోల ఆక్సిజన్ అనేది ఒక మనిషికి సరిపోతుంది. సో మనం ఆక్సిజన్ పార్క్స్లో కూడా ఈ వెదురుని పెంచుకోవచ్చు. ఈ వాతావరణ మార్పులు అనేవి మనకి సంవత్సరం బాగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు మనకి కార్బన్ డైఆక్సైడ్ శాతం మన వాతావరణంలో 2 ppm పెరిగేది. కానీ 2022 నుంచి 2023లో మోర్ దాన్ 2 ppm అంటే 3 to 4 ppm పెరిగింది. సో ఇలానే మన కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ పోయిందంటే మన టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోయి వాతావరణ మార్పులు అనేది ఎక్కువగా జరుగుతాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఈ వెదురు పెంచినట్లయితే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని స్థిరీకరించి మన వాతావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెదురుకి మనకి టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనకి ఐరన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ వెదురుని మన బ్రిడ్జెస్ కట్టడానికి, ఎయిర్పోర్ట్ కట్టడానికి కూడా చాలా చోట్ల కర్ణాటకలో కూడా యూజ్ చేస్తున్నారు. అలాగే ఫర్నిచర్ హౌసింగ్లో కూడా మనం యూజ్ చేస్తున్నాము. వెదురులో మనకి సాలిడ్ బ్యాంబూ అండ్ గుళ్ళ ఉండే బ్యాంబూ కూడా ఉంటాయి. సాలిడ్ అంటే గట్టి రకం. ఈ డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్ రకము గట్టి రకం అనమాట. దీనిలో మధ్యలో మనకి మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ రకాన్ని ఎక్కువగా మనకి మేదర్ వాళ్ళు ఈ బుట్టలు అల్లడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకో రకం ఏంటంటే గుళ్ళ ఉండే రకం. అంటే వెదురులో మనకి హోల్ అనేది ఉంటుంది. ఇది బ్యాంబూజా ఇలాంటి రకాలు. ఈ హోల్ ఉండే రకాలని ఈజీగా మనము ఈ బ్యాంబూ చికెన్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఇంకొకటి బిర్యానీ కూడా చేస్తారు. ఈ గుళ్ళ ఉండేవి కప్స్ మేకింగ్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకి బ్యాంబూ సైకిల్స్, ఈ హెడ్సెట్స్, కంప్యూటర్ స్టాండ్స్ ఇట్లా ఎన్నో రకాలుగా బ్యాంబూని మనం ఉపయోగిస్తున్నాము. అలాగే మన ఫ్లవర్ వాజెస్, ఇట్లా టేబుల్స్, ఫర్నిచర్ ఇట్లా మన నాగ్పూర్ సెంటర్, ఎక్రిప్ సెంటర్ వాళ్ళు కూడా ఈ బ్యాంబూని ఎన్నో మోడల్స్గా చేసి కూడా చూపించారు. హెల్త్ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల ఈ వెదురు బియ్యాన్ని కూడా తింటున్నారు. వెదురు ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్గా కూడా యూజ్ అవుద్ది. సో వెదురు సాగు అనేది మనకి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు మన బంజరు భూముల్లో ఏ పంట రాని నేలల్లో వేయడానికి కూడా ఎంతో రైతులకి ఉపయోగపడుతుంది. ఈ వెదురుకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఓన్లీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఫస్ట్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. తర్వాత మనకు ఖర్చు అనేదే ఉండదు. రైతుకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనుకుని అగ్రోఫారెస్ట్రీ మోడల్లో ఫిట్ చేసుకున్నట్లయితే, మనం ఎక్కువ దూరంలో పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకొని ఇంటర్ క్రాప్స్ ద్వారా కూడా రెగ్యులర్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఈవెన్ మనము పంటగా వేసుకోలేకపోయినా కనీసం కంచగా వేసినట్లయినా ఇది మనకి పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.